డ్యూటీ పెందలాడు అయిపోయింది. సరదాగా కొండవీడి ఘాట్కి వెళ్దాం అనుకుంటే ఈడేంది తుప్పల్లో దానికి వస్తున్నాడు. ఎవరు చూడండి ఈడేం ప్లేస్ చూపిస్తానంటున్నాడు. సరదాగా కొండవీడు అని చెప్పి చీకటి పడింది. మధ్యలో ఇరికిపోయాం. బళ్ళు ఏమి ఇటో ఉండి మేమే ఇటు తెచ్చాం. ఎదురేం కోతులు. ఆ కోతులు బాధ. ఈ మాడా చెప్పులు దగ్గర ఒక 500 కోతులు ఉన్నాయి. చుట్టూ మమ్మల్ని రౌండ్ అప్ వేసింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శివ. ప్రజెంట్ మేమైతే ఇప్పుడు కొండవీడి ఘాటుకి అయితే వచ్చాం అనమాట. ఈరోజు మా ఆఫీస్ మధ్యాహ్నం కల్లా క్లోజ్ అయితే చేసుకున్నాం. మధ్యాహ్నం కల్లా ఆఫీస్ క్లోజ్ చేసుకోవడం వల్ల ఇప్పటి నుంచో సరదాగా ఎటన్నా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. మాకైతే ఒక 25-30 కిలోమీటర్స్లో అతి దగ్గర ఉన్న టూరిజం ప్లేస్ అయితే ఇదే అనమాట. వెళ్ళి కూడా చాలా రోజులు దాటింది. అందుకని సరదాగా ఒకసారి వెళ్దాం అనుకున్నాం. ఇంతకుముందు అయితే చాలాసార్లు వచ్చేలా కానీ సరదాగా వెళ్దాం అనుకుని అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా లేదు. మేము పడ్డ పాటలు, కింద పడి పైన పడి, కోతులకు భయపడి, పాములకు భయపడి, చీకటికి భయపడి వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నేను కొన్ని సంవత్సరాల తర్వాత అయితే చాలా కష్టపడ్డాను. చాలా ఒళ్ళు అలిసిపోయి చెమటలు కక్కి అంత కష్టపడ్డాను అనమాట. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది, ఫన్నీగానే ఉంటుంది. ఇప్పుడు మేము మా టీం ఏంటంటే మా ఆఫీస్ అనమాట. కొరియర్ కంపెనీ తెలుసు కదా మీకు. ఇది మా టీము. ఇంకొక ముగ్గురు మిస్ అయ్యారు. వాళ్ళు ఈరోజు సెలవు పెట్టారు. అందువల్ల మేము వచ్చాం. సరదాగా పైకి వచ్చి స్నాక్స్ అయితే తినేసాం. ఇంకా అక్కడ నుంచి మా వీడియోని చూడండి. బొచ్చకాయ కదా దీని పేరు, దూదికాయలు, బొచ్చకాయలు. మీ ఊర్లో ఈ కాయలను ఏమంటారు చెప్పండి? ఎప్పుడో చిన్నప్పుడు తిన్నది. ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది బాగా పండింది. దోర తినాలి. పచ్చి పుల్ల బాగుంటాయి. పచ్చి పైన తాడు తగలకుండా తిని, పైన తాడు తగలకుండా లోపల స్థానాలు ఒకటికి తిని. ఎట్టుందా? తిరిగిగా పుల్లగా ఉండదు. ఎట్టుంది? తమ్ముడు గాలి ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే మేము బైక్ అయితే పార్క్ చేసాం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ చుక్కల కొండ అని ఉండిద్ది. నేను సరదాగా ఫన్నీగా అంట ఈ కొండ ఎక్కితే చుక్కలు కనపడతాయి అని. అంటే యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే అక్కడ దాకా వెళ్ళాలని మా ప్లాన్ లేదు. జస్ట్ ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ టైం మేము 5 అలా అవుతుంది అనమాట. 5:10 అలా అవుతుంది. ఊరికే అలా 2 ఫోటోలు దిగేసి సరదాగా వచ్చాం. వెళ్ళిపోదాం అన్న లెక్కలో ఉన్నాం. కానీ ఆ చుక్కల కొండ వైపు కొద్దిగా ముందుకు వెళ్దాం అనుకుని అలా టాప్ కొండ దాకా వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది అనమాట. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మేమందరం చదువుకునేటప్పుడు చదువుకోకుండా ఇట్లా లవర్లను తీసుకొని ఇటు వచ్చామన్నమాట. ఇటు వచ్చి ఇప్పుడు డెలివరీ బాయ్గా పని చేసుకుంటున్నాం. అదే అప్పుడు బాగా చదువుకున్నాం అనుకో, ఆ రోజు చెట్లలో ఆటలాడాం. బాగా చదువుకున్నట్టు అన్వేషణలు చెప్పినట్టు అమెరికాను ఫారెన్ వెళ్ళి అక్కడ పాపలతో ఆటలాడేవాడు. ఇదైతే కువైట్ వెళ్ళి ఆటలాడేవాడు. ఇదంతా నిజం కాదు. నేను రాలా, వీళ్ళిద్దరైతే వచ్చారు. మళ్ళీ మా ఊరు చూసిద్దా వీడియో. నువ్వు అసలు రాని తెలియదుగా. కొండవీడు అంటేనే తెలియదు నీకు. పెద్దవాళ్ళు వచ్చా కొండవీడు
ఎందుకు అన్నావు కదా? ఈ అడవిలో విష సర్పాలు మృగాలు ఉంటాయి, అందుకని కర్ర మనం మెయింటైన్ చేయాలి. తాలిబాన్ అలాగా అది దారి ఉంది కదా ఊళ్ళకి, కొంచెం కొంచెం తక్కువ బాగుండిద్దయా. అటు అమ్మ ఎంత వెలుగు పెట్టినా అసలు ఏం కనబడదు అక్కడ. చుక్కల కొండ అంటే ఆ కొండకి చూస్తే చుక్కలు కనపడదు, అంటే ఆ కొండకి బట్టి చుక్కలు కనపడదు అంతే. నేను అన్నా కదా ఫన్నీగా, అంటే యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ మీరు ఫ్లెక్సీలో చూసారు కదా, అది ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 5 కిలోమీటర్స్ ఉంటుంది. అది కిందకి మొత్తం ఇలా దిగి పైకి ఎక్కి వెళ్ళాలి. మేమైతే అక్కడికి వెళ్ళాలనుకోలేదు, జస్ట్ కొద్ది దూరం అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా అయితే పైకి వెళ్ళాం. వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఈ రూటు నేను కూడా ఎత్తుకేసాం. ఇప్పుడు మేము వచ్చే రూట్ ఉంది కదా, ఒక 15 సంవత్సరాల క్రితం ఇటు కాలినడక ఉండేది అనమాట. అప్పుడైతే ఇటు నడుచుకుంటూ వచ్చాం, ఇటు ఇప్పుడు ఘాట్ రోడ్ వేయటం వల్ల ఇటు ఎవరు రావట్లేదు, అందుకే మొత్తం మూసుకుపోయింది. మీరు చూస్తే చూడండి. అమ్మ అన్నిటికీ పనికి వచ్చింది, అన్నిటికీ పనికి వచ్చింది. 2000 మీకు ఇటు కూడా రావాలని, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని మీకు కూడా ఉంటే 2000. కింద ఈ అబ్బాయి గైడ్ అనమాట, కాంటాక్ట్ నెంబర్ పెడతాను. ఎవరైనా ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అడ్వెంచర్ టూర్ లాగా చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా రండి. కాకపోతే షూస్ అయితే వేసుకోండి, పాములు ఉన్నాయి. ఇప్పుడు 2 పాములు కనపడ్డాయి, నేను రికార్డ్ చేయలేదు. పాములు బుస్సు బుస్సు అంటే ఎంట్రన్స్ రే, మళ్ళీ మనం ఎక్కేపడికి చీకటి పడింది, ఇటు వెళ్ళలేం. ఆరు 5:20 దిగినంత సింపుల్ కాదు మిత్రమా ఎక్కటం. ఎవర్రా రే? నేను బ్యార్గిల్స్ అంటుండ్రా, ఇవన్నీ నాకు చాలా మామూలు విషయం. చిన్నప్పటి నుంచి పెళ్ళైన దాకా బ్యార్గిల్స్ వీడియోలు చూస్తూ ఉన్నారు. నేను వాడిని అడుగు, నన్ను మేడుగుంటారు బ్యార్గిల్స్ అనేవాళ్ళు. ఏది మేస్త్రి, ఏదిరా నువ్వేదో ఇక్కడే పుట్టి పెరిగినట్టు చెబుతున్నావు. అసలు అరే అదే టచ్ చేయబాగు, పుట్టకూడదు, టచ్ చేయకూడదు, అవి విష పదార్థాలు ఉంటాయి. మెరుతున్నీరు కనబడుతుంది. అదిగా అదిగా వాటర్ పోదాం. ఏందిరా ఏయ్, నీకు తెలుసు మేస్త్రి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5:30 అవుతుంది. ఇప్పుడు వాన పడితే మన పరిస్థితి ఏంది? అది తెలుసులే నాకు. ఎంట్రన్స్ బురుజు బళ్ళు అటు ఉన్నాయి. చెయ్యరు నెట్టు కొద్ది నెట్టు నెట్టు. అమ్మా వెళ్తురు వచ్చిందయ్యా. జానకాయలా పర 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 జానపళ్ళు జానపళ్ళు సవగ్గా రావాలి, ఎలా అడ్వెంచరస్గా ఎక్కాలి అని ఎవరికన్నా ఉంటే కాంటాక్ట్ మీ. ఇదండి ఏం తీసుకొచ్చిన దారి ఇది. ఇదిగోండి ఈ అబ్బాయి తీసుకొచ్చిన దారి ఇది. దారి మూసిపోయింది శ్రీ చెప్తాను.
మంచి అందులో నుంచి దొరకది ఇది ఉందా వెళ్ళిపోదాం. వాడు రాలేరు ఏ సందు? ఈ సందులో నుంచి ఫస్ట్ నిన్నాన్ని పరీక్షించి ఫస్ట్ వెళ్ళి ప్లేస్ నాలెడ్జ్ చూడు, జాగ్రత్త పను చూసుకో శ్రీ పావులు ఉంటాయేమో. ఆగురా వాడు రోడ్డు చూడండి ముందు. చెప్పులు దారోగా చెప్పులు చేతికి వేసుకో. బయట ఇట్లానా రే ఇబ్బంది పడుతున్నావు. రాలేండి మేస్త్రి. అబ్బాయి రా అబ్బాయి. అరే నువ్వు కూడా పోలేదు అక్కడ చూసుకో సార్ ముందుకు. రాలేడు దూరలేదు ఇక్కడే అయిపోతుంది. ఎక్కినోడే అప్పటిలాగా లేదులే ఇప్పుడు. అప్పటి బక్కకున్నాడు ఇప్పుడు లాగు అయ్యాడు. ముందు బొర్ర చూడు ఎలా కదులుతుంది. నాయుడు ఎక్కలేకపోతున్నాడు రా. గోడలు దూకాము, చాలా చేసాం, కొండలు దూకాము, కానీ ఇప్పుడు ఈ చెట్లలో వంగలేకపోతున్నాం. నానే ఇది పట్టుకోవాలి నువ్వు. ఈ సందులో కొండ సెలవులు ఉంటే మడ్డరే. నాకు 2 పిల్లలు ఉన్నారు రారే. అక్కడ పెట్టురా బాబాయ్. ఇది ఆగిపోయినాడు బాబా. ఆగలేదు బాబాయ్. నేను ఫ్రెండ్ నరకో నుంచో. వెళ్ళు ఎక్కువ నువ్వు వెళ్తా ఉండరా. నువ్వు ఎక్కడుంటే నీకు అర్థం కాదురా. సాధించాడు. ఇప్పుడు ఫోటో తిన్నాను. అది మొత్తం పడేటట్టు తీయాలి. తీసుకోండి. ఏంది ఏం మేస్త్రి ఫుడ్ అని దానికి వచ్చి ఇదిగో ఓ వాడి నుంచి ఇట్టా నడిపించుకుంటా ఎక్కించుకుంటా ఇక్కడ తెచ్చాడు. ఎక్కడైతే ఎక్కాము ఎక్కడికి ఇంకా పై కోట నాకు తెలుసు. బురుజు అంటారు దాన్ని. దక్షిణ బురుజు ఆ చివరిదేగా. అటైతే మెట్లు దగ్గర దెంగలేకమా. అదిగో నాని గారు చూడు, అంత సన్న కూడా వాడే కింద పడుతున్నాడు. అబ్బా అరే అరే ఏంది కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి. వయసు అయిపోయిందా ఏందిరా? ఊరి నేను ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటా కదరా. ఈ కొండ వీడే ఎట్లా పోతున్నాం. అదేంది బాగుపదనుకున్నాడా? సన్నగా ఉన్నారు. పట్టుకో నచ్చాదయ్యా బుల్డోజర్ నెట్టేది. ఎక్కురా నీ మీద ఆగ్రా ఆగ్రా ఆగ్రా. నువ్వు తోయి జరుగు. ఏం చేస్తున్నావు బాబా?
నేను రూట్ మిస్ అయ్యా మేస్త్రి, మనం మామూలుగా అటు నుంచి ఎక్కడ అదే దారి అలా ఎక్కితే సింపుల్గా వెళ్ళొచ్చు. పొత్తు దాంట్లో ఏదో కొడతారంట మేస్త్రి. లేదు జాగ్రత్త. ఎన్నో ఏళ్ళ ఆశలికి చూడండి. చూస్తండి కొన్నిలో ఉన్నాను. దమ్మొస్తుంది కొద్దిసేపు అయినా. ఇక్కడ మా ఎదవ వీడియో తీయడంలో స్పీడ్ మోషన్లో వీడియో తీసాడు. అది అంతా స్పీడ్గా అయిపోయింది. దాన్ని ఎలా ట్రై చేద్దామన్నా కానీ చిన్న వీడియో ఎత్తకాల. కానీ బ్యూటిఫుల్ ప్లేస్ రికార్డ్ చేసింది మొత్తం అది వాడి ఆ ఎదవ టోపీ వాడి నాశనం చేశాడు. మ్యాటర్ ఏంది, ఇక్కడ చూపించే హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ఎందుకు పెట్టారో తెలియదండి. అప్పట్లో 1500వ శతాబ్దంలోనే ఈ కోట నిర్మాణం జరిగేటప్పుడు, ఈ కోట ఉన్నప్పుడు అప్పుడే కట్టారనమాట. నాకు తెలిసి ఇవి అక్కడక్కడ కొండల మీద చాలా దగ్గర ఉంటాయి. పక్షులకి చిన్న చిన్న క్షీరదాలకి వాటర్ కోసం పెట్టుంటారు అనుకుంటున్నాను. ఇది వచ్చేపాటికి ఇక్కడ మీరు చూసేది ఇది మెయిన్ ఎంట్రన్స్ కాపలా అనమాట. ఈ బురుజు మెయిన్ ఎంట్రన్స్ ఇది. దీన్ని చుక్కలకొండ బురుజు అంటారు. ఇక్కడ నుంచి ఫిరంగిపురం వరకు అది చూడండి, చుట్టుపక్కల మొత్తం కనబడుతుంది. శత్రువులు ఏదన్నా వచ్చినా మొత్తం ఇక్కడ నుంచి అయితే ప్రహారా కాస్తారు. ఈ కోటని ఆక్రమించడానికి ఎవరి వల్ల సాధ్యం కాలేదంటే మీరు నమ్మొచ్చు. మీకు కింద కనపడుతుంది కదా ఇట్లా గుంట లోయలాగా, అదంతా అప్పట్లో వాటర్ చుట్టూతో వాటర్ నింపేవాళ్ళు అంట. వాటర్ నింపి దాంట్లో అయితే మొసలను అయితే వేసేవాళ్ళు. అక్కడ నెక్స్ట్ వస్తే ఇది ఈ మండపం నుంచి కూడా ఇటువైపు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. వీడియో కొద్దిగా మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, మేబీ కట్లు అవుతా, కొద్దిగా అడ్జస్ట్ అయితే చూడండి. నేను కింద నా ఛానల్లో కింద పెడతాను ఆల్రెడీ అసలు కొండవీడి కోట ఏంటి, దాని చరిత్ర ఏంటి. ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే దాని గురించి వీడియోస్ అయితే పెట్టాను అనమాట. ఆ వీడియోస్ మీకు చివరి ఐ కార్డులో వేస్తాను కింద. ఇది ఇక్కడ నా పేరు కనపడుతుంది కదా యూట్యూబ్ ఛానల్ నేము, అక్కడ లింక్ పెడతాను. ఈ వీడియో పూర్తి చూసిన తర్వాత అక్కడ క్లిక్ చేసి ఆ చరిత్ర చూడండి, చాలా బాగుంటుంది. ఇంకైతే మేము ఇక్కడి నుంచి అయితే కిందకైతే దిగేస్తున్నాం, పొద్దుపోయింది. ఈ పిల్లలు చెప్పింది నేను ఇన్ని రావటమేంది, ఆ వెంకటరావు గారు చెప్పింది ఏంది దారి. ఒరే నన్ను వదిలేకపోతే తాగరా, టార్చ్ బ్యారల్ కాదు బ్యార్గెల్స్. అరే నాకు భయం ఏం లేదు, మీకోసమే అట్ట దూకావు. నీ వయసు 22, నా వయసు 32. ఎట్ట దిగాలిరా అబ్బా. ఎటు పోయాం ఎటు వచ్చాం. మంచినీళ్ళు అవుతున్నాయి, ఈ నీళ్ళు తాగితే డైరియా వచ్చి సత్తాం. నేను హాలీవుడ్ సినిమాల్లో ఎట్లా ఒక బ్యాచ్ అంతా వెళ్ళినప్పుడు లావు ఉన్నవాడు అనుకుంటాడు, అనుకుంటే వాడిని ఏదో ఒకటి చేసేసిద్ది. అందుకే ఫ్రెండ్స్ లావు అవ్వకండి, మేళ పోతారు. అమ్మో దారి తప్పాం. మెట్లు కనపడ్డి అదిగో మెట్లు వచ్చినాయి. ఏంది అరే నువ్వేదో లడకం దిగావు, మా పరిస్థితి ఏంది? చెట్టా
పని చేస్తున్నా నీ కొద్దిగా అన్నా పడితే నువ్వు నన్ను 94 కేజీలు అబ్బాయి. నువ్వు చూపి చెప్పులు లేవుగా, చెప్పులు ఉంటే మాట ఇరుక్కున్నారు. ఎట్టకేలకు 2-3 సార్లు కింద పడి చీకట పడి ఎట్టయితే మెట్లు తరిగిల్ని. మా బళ్ళేమో మేము కొండకి ఇటువైపు ఉన్నాం. మళ్ళీ ఇటు ఎక్కి దిగాలంటే బైకులకు వెళ్ళి కావాలంటే ఒక 2 గంటలు పట్టిద్ది. కాబట్టి అమ్మో దిగలేమన్నమాట. కాబట్టి ఇటు నడుచుకుంటూ వెళ్తున్నాం. మా దగ్గరలో పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి బండి వేసుకున్నా మా బళ్ళు ఆడ అని చెప్పాం. వస్తున్నాడు. అది ఇదిగో ఈడే మమ్మల్ని అందరినీ ఒడిపించాడు. ఆ గలసక్క వాడు అసలు ఎత్తున్నాడే వాడమ్మిటి ఎవరు రాబాకండి. ఆహా ఆహా విధి ఆడిందిరా మనతో వింత నాటకం. కోతులు దండెత్తినాయా ఎదురు. ఈ టైంలో వస్తే మామూలుగా ఉండదు కోతులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జంతువులు చూస్తే మనకి ఎంత భయమో జంతువులకు కూడా అంతే భయం. ఆ క్రూర మొగాలు మనం ఏం చెయ్యవు. అవి కోతులు. మూసుకొని తలకాయించుకొని బండి ఉరి కనపడుతుంది ఫ్రెండ్స్. దగ్గర ఒక 500 కోతులు ఉన్నాయి. చుట్టూ మమ్మల్ని రౌండ్ అప్ వేసినాయి అనమాట. సరదాగా కొండవీడని చెప్పి చీకట పడింది. మధ్యలో ఇరుక్కుపోయాం. బళ్ళు ఏమి ఇటో ఉండి మేమే ఇటు వచ్చాం. ఎదురేం కోతులు. ఆ కోతులు బాధ, ఈ మోకాళ్ళ నొప్పులు. ఇదిగో ఈ పిల్లనాయలు ఈ ముసలి నాయలతో వస్తే నా పరిస్థితి ఎట్టుందో. ఏందిరా కోతులు మనల్ని ఏం చేస్తాయిరా మిస్త్రి పండి. అదిగో కోతుల కోసమని అదిగో గాజు సౌండ్ అవాయిస్ సౌండ్ పెట్టుకొని పోతున్నాం అనమాట. రేపు ఎల్లుండి ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి. సరదాగా కొండ వీడియో వచ్చాం. సరదాగా వచ్చింది కాస్త ఇదైపోయింది అనమాట. మెట్లయితే దిగాం. చివరికి వచ్చేసాం. మా ఫ్రెండ్ అక్కడ వచ్చాడు ఎక్కించుకొని పోవడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అటు నుంచి కొండ వైపు వెళ్ళి బైకులో తెచ్చుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈ అన్న అయితే మమ్మల్ని రెస్క్యూ చేయబడినప్పటికీ మేము ఎన్ని నుంచి వచ్చేపాటికి మెట్లు ఇద్దరు నుంచాడు కదా, అంచున పడి ఇద్దరిని దూకుతున్నాడు వాడు. వాడు పట్ట ఆడతలేడు చూడు. ఆధార్ నుంచి దూకి ఆడతలేడు చూడు. నవ్వండి. ఇంకో వీడియో చూడు. ఎట్టయితే క్షేమంగా అయితే కిందకి చేరాము. మధ్యలో పాములు తేళ్ళు ఒక 500 దాకా కోతులు అటాక్ చేసినా తప్పించుకున్నాం. చల్లగెళ్ళి బలి తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకెప్పుడు రాము ఇక్కడికి.